జనవరి 22 దేవుని వాగ్దానం. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీ 4:30. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతనమైన దినం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ దినములో దేవుడు మనలను ఎంతో సంతోషించి మనల్ని బట్టి ఆయన ఎంతోగా మహిమపరచబడ్డానికి మనకి ప్రభు ఇస్తున్న మరొక నూతనమైన వాగ్దానం. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు వాగ్దానంలో మనం అందరం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభు ఇస్తున్నాడు. విమోచన దినం వరకు, మనం విమోచించేటువంటి ఆ పరిస్థితి వరకు ఆయన యందు మనము ముద్రింపబడి ఉన్నాం. దేవునిలో ముద్రింపబడాలి. క్రీస్తు ముద్రలు నా యందు ఉన్నాయి అని పౌలు అంటున్నాడు. మరి నీవు దేవుని యందు ముద్రింపబడి ఉన్నావా? ప్రభువులో ముద్రింపబడడం ద్వారా నువ్వు ఎంతో ఆశీర్వదింపబడతావు. అంటే నీకు ఒక గుర్తింపు, దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క సేవకుడిగా, సేవకురాలుగా నీవు ప్రభువులో ముద్రింపబడాలి. దేవునిలో ముద్రింపబడిన తర్వాత మన జీవితాలు ప్రభువు వారిగా మార్చబడతాయి. దేవునికి సంబంధమైన వారిగా మనం మార్చబడతాం. అటువంటి ఆశీర్వాదంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, విమోచన దినం దేవుడు మనల్ని విమోచించుచూ ఉన్నప్పుడు మనము ప్రభువు వారిగా ముద్రింపబడుతూ ఉండాలి. ఈరోజు నీవు, నేను, మనమందరం ఎలా ఉంటున్నాం? బయట దేవునిలో మనం ముద్రింపబడిన వారిగా ఉంటున్నామా, లేక లోకంలో మనం ముద్రింపబడిన వారిగా ఉంటున్నామా? మన ముద్ర క్రీస్తు ముద్ర అయి ఉండాలి. మనం దేవుని ఆత్మచేత ముద్రింపబడిన వారిగా ఉన్నప్పుడు ప్రభు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదిస్తాడు, సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదము నీవు పొందుకోవడానికి క్రీస్తు యందు ముద్రింపబడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం నీవు తోడుగా ఉన్నావు నాయన. ఈ నూతనమైన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీలో ముద్రింపబడ్డకు నీ సహాయం చేయండి, ఆశీర్వదించండి. ఇదేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీ కృపలో బలపరచి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మా దేవా, నీ ముద్ర నీ బిడ్డల జీవితాలలో మార్పును తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడా, వారి వారి అవసరతలను మీరే తీర్చి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తోడు నిరంతరం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.